నమస్కారం. తెలంగాణలో వివిధ జిల్లాల్లో కరోనా వ్యాప్తి, కరోనా నియంత్రణ నివారణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మొదలైన వాటి గురించి మన విలేకరులు ఎప్పటికప్పుడు అందిస్తున్న నివేదికలు వింటున్నాం. ఈరోజు హైదరాబాద్ జిల్లాలో కరోనా గురించిన అప్డేట్స్తో మన విలేకరి సురేష్ ధర్మపురి నివేదిక అందిస్తున్నారు. నమస్తే సురేష్ గారు. నమస్తే అండి. చెప్పండి, హైదరాబాద్ జిల్లాలో కరోనా పరిస్థితి ఏంటి? తాజాగా ఎటువంటి గణాంకాలు ఏం సూచిస్తున్నాయి పరిస్థితి? గత 2 వారాల నుంచి చూస్తుంటే ఈ కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు చూస్తే 2000కి పై చిలుకు ఉండే కేసెస్, ఇప్పుడు అది 1500, 1400, ఆల్మోస్ట్ 1000 దాకా వచ్చింది. అలాగే డెత్ రేట్ కూడా 12-11 అట్లా ఉండే, కానీ ఈ మధ్య అది 9-8. ఇట్స్ ఏ గుడ్ ఇండికేషన్, తగ్గుముఖం పట్టినట్టే. హెల్త్ అఫీషియల్స్ చెప్పారు సెప్టెంబర్ 2లో డెఫినెట్గా డిక్లైనింగ్ ట్రెండ్ ఉంటుందని. వారు చెప్పినట్టుగానే ఈ ట్రెండ్స్ చూస్తుంటే అది కరెక్టే వాళ్ళ అసెస్మెంట్ అని తెలుస్తుంది. ఇప్పుడు మరి మనకి రికవరీ రేటు కూడా బాగా రాష్ట్రంలో మెరుగుదల చూపుతుంది. జాతీయ సగటు కంటే కూడా ఎక్కువగా ఉంది అని తెలుస్తుంది కదా. రికవరీకి సంబంధించిన పరిస్థితి ఏంటండి రాష్ట్రంలో? రికవరీ కూడా మీరు అన్నట్టు అది నేషనల్ యావరేజ్ 85.5% ఉంటే మన రాష్ట్రంలో 87.2% ఉంది. అంటే చాలామంది పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ డాక్టర్లు ఇచ్చిన సూచనల మేరకు గైడ్ లైన్స్ పాటిస్తూ వాళ్ళు ఒక ఎక్స్ట్రా కాషన్గా ఉంటూ ట్రీట్మెంట్ నుంచి త్వరగా కోలుకున్నట్టుగా కనిపిస్తుంది. అదేవిధంగా అండి, ఇప్పుడు ఈ మరణాల శాతం కూడా గణనీయంగా తగ్గింది కదండి. తెలంగాణలో కేస్ ఫర్టాలిటీ రేట్ కూడా చాలా తగ్గినట్టుగా తెలుస్తుంది. దాని గురించి చెప్తారా? అవును, అది కూడా గుడ్ ఇండికేషన్. నేషనల్ యావరేజ్ 1.5% ఉంటే మన రాష్ట్రంలో 1% ఉంది. లాస్ట్ 2 వీక్స్ కింద తీసుకుంటే మనం డబుల్ ఫిగర్స్ ఉండేది డెత్, 12, 11, 14 అని. ఇప్పుడు ఈ 2 వీక్స్ తర్వాత చూస్తే సింగిల్ డిజిట్లో వచ్చింది, అంటే 9, 8, 7 అట్లా. ఇట్స్ డెఫినెట్లీ ఏ పాజిటివ్ ట్రెండ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి తాజాగా ఒక అధ్యయనం వెలువడినట్లు తెలిసిందండి. అంటే ఈ కరోనా జాగ్రత్తలు వహించడంలో కొంత ఏంటంటే ప్రజల్లో ఇంకా పూర్తిగా అవగాహన లేని చోట్ల వారు స్వయంగా ఏంటంటే ఆ స్వీయ చికిత్సకి వెళ్ళి వాళ్లే మందులు రకరకాలు వేసుకుని కొంత వాటికి ఒక అడిక్షన్ లాంటిది ఏర్పడుతోంది. కొంత మందులను సబ్స్టెన్స్ అబ్యూజ్, అంటే మనకి మత్తు పదార్థం కింద మాదక ద్రవ్యాలుగా ఈ మందులను ఉపయోగిస్తున్నట్టుగా ఏదో ఒక అధ్యయనంలో కొన్ని దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి కదా. దాని గురించి కొన్ని వివరాలు చెప్తారా? మీరు అన్నది అది కరెక్ట్. దట్స్ కాల్డ్ సబ్స్టెన్స్ అబ్యూజ్ అంటారు. అంటే మామూలు వాళ్ళకి తెలిసిన మెడిసిన్సే కాక ఆల్కహాల్, ఇంకేమైనా మత్తు పదార్థాలు తీసుకున్నా కూడా అది సబ్స్టెన్స్ అబ్యూస్ కిందనే వస్తుంది. గాంజా కానీ ఓపియం అవే తీసుకోవడం అవసరం లేదు. ఎందుకంటే ఈ మధ్య చూస్తే గాంధీ హాస్పిటల్ డాక్టర్ ఏమన్నారంటే 50% ఆఫ్ కోవిడ్ పేషెంట్స్కి మోడరేట్ టు సివియర్ ఇలాంటి సైకలాజికల్ సిమ్టమ్స్ కనిపించింది లాస్ట్ 3 monthsలో ఆఫ్టర్ దే రికవరీ. ఇప్పుడు ఈ మధ్య చూస్తే అది 60%గా పెరిగినట్టుగా చెప్తున్నారు. దీంట్లో కొన్ని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే డిప్రెషన్, లోన్లీనెస్, ఫెటిగ్, లో కమ్యూనికేషన్, ఎవరితో ఎక్కువ మాట్లాడకపోవడం, ఇంపల్సివ్ బిహేవియర్ కూడా ఉంటుంది. ఇవన్నీ దాంట్లో ఒక సిమ్టమ్స్ అనమాట. సిగ్మటైజ్ అయి ఉంటారు వాళ్ళు. అరే వీటికి కరోనా పాజిటివ్ వచ్చింది, ఇవన్నీ ఆలోచించుకొని వాళ్ళు దీనికి అలవాటు పడడం బాధాకరమైన విషయం. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం కూడా జరుపుకున్నప్పుడు మన వైద్య శాఖ మంత్రి ఈ విషయం కూడా చెప్పారు. మానసికంగా కూడా అన్ని విధాల మద్దతు అందిస్తాము కరోనా నుంచి కోలుకుంటున్న వారికి. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మనకి 3 సూత్రాలతో ఒక జన్ ఆందోళన్ ఈ విస్తృత ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు కదా. దానికి దేశవ్యాప్తంగా చాలా స్పందన వచ్చిందని అంటున్నారు. తెలంగాణలో ఏ విధంగా, ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో ఏ విధంగా ఉందండి ఈ స్పందన? ఇది చాలా మంచి ప్రోగ్రామ్ లాంచ్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే కేరళ ఓనం పండుగ తర్వాత వచ్చిన ఎక్స్పీరియన్స్ తీసుకొని ఇక ముందు రాగబోయే ఫెస్టివల్స్ మనకు దసరా, దీవాలి, క్రిస్మస్ కానీ సంక్రాంతి కానీ ఉన్నాయి. ఈ ఫెస్టివల్స్ చాలా ఇంపార్టెంట్ మన కంట్రీకి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ ఫెస్టివల్స్లో పాల్గొన్నప్పుడు చాలా మంది కొన్ని గైడ్ లైన్స్ కానీ కొన్ని నార్మ్స్ కానీ మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తారు. సో ముందు జాగ్రత్తగా ప్రధానమంత్రి ఇలాంటి కార్యక్రమం చేపట్టడం చాలా హర్షణీయం. ప్రజల్లో ఆయన తీసుకువెళ్ళే సందేశము హైదరాబాద్లో కూడా చాలా బాగా స్పందన వచ్చింది. సో జనాందోళన్ ప్రచార కార్యక్రమం కింద మాస్క్ ధరించాలి, సామాజిక దూరం పాటించాలి, చేతులు ముఖం శుభ్రంగా ఉంచుకోవాలి అన్న సందేశంతో కరోనా జాగ్రత్తలతో పండుగలు జరుపుకోవాలి అన్నది సూచన అని చెప్తున్నారు మన విలేకరి సురేష్ ధర్మపురి. ఇది హైదరాబాద్ జిల్లాలో కరోనా పరిస్థితి గురించిన అప్డేట్. మళ్ళీ ఇంకో జిల్లాలో వార్తలతో కలుసుకుందాం. నమస్కారం.